మనం అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా రోజు క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగాల్సిందే. ఇంకా ఈ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం వలన మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా చాలా జుట్టు కూడా పెరుగుతుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్ళు రోజు తాగాల్సిందే. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కోసం ఇక్కడ నేను 2 క్యారెట్, 1 బీట్రూట్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా పీల్ చేసుకొని, శుభ్రంగా ఒకసారి వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎప్పుడైనా సరే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసేటప్పుడు క్యారెట్ ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలి. అప్పుడే మంచిది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తేనే మంచిది. హెల్తీ ఫుడ్ తినే వాళ్ళకంటే జంక్ ఫుడ్ తినే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చాలా మందికి నచ్చదు. బీట్రూట్ స్మెల్ కొంతమందికి పడదు. కానీ ఇది చాలా హెల్తీ. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్ట్రైనర్లో పెట్టుకొని స్ట్రైన్ చేసుకోవాలి. మీరు మామూలుగా క్లాత్ పెట్టి కూడా వడగట్టుకోవచ్చు, అలానే బాగుంటుంది. ఇలా స్ట్రైనర్లో కూడా బాగుంటుంది. వాటర్ పోసుకొని స్పూన్తో లేదా ఇలా స్పాచులాతో ఇలా వత్తుకుంటే జ్యూస్ మొత్తం బౌల్లోకి అయితే వస్తుంది. నార్మల్గా అలా కూడా తాగొచ్చు స్ట్రెయిన్ చేసుకోకుండా. కాకపోతే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వస్తుంది ఇలా తాగడం వల్ల. అందుకే స్ట్రెయిన్ చేసుకొని తాగితేనే చాలా మంచిది. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్లాసులో అయితే పోసుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక నిమ్మ చెక్కనైతే పిండుకుందాం. అంతే, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకోవాలి అంతే. ఇలా రోజు ఒక గ్లాస్ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగండి. చాలా మార్పు అయితే వస్తుంది. నాకు డెలివరీ తర్వాత స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయింది. ఫేస్ మీద పిగ్మెంటేషన్ కూడా వచ్చింది. స్కిన్ అయితే చాలా డ్రై అయిపోతుంది. అందుకే నేను రెగ్యులర్గా ఈ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను.